హాయ్ అండి ఎవ్రీవన్. మేనత చేతి రుచులకు స్వాగతం. నేను ఇవాళ గోధుమ పిండితో బోండాలు వేస్తున్నానండి. చాలా బాగుంటాయి, ఒకసారి ట్రై చేయండి. ఒక 2 గ్లాసెస్ గోధుమ పిండి తీసుకొని అందులో ఉప్పు, కొంచెం సోడా, కొద్దిగా ఆయిల్ వేసి పెరుగు కాకుండా చల్ల పోయండి. మంచిగా పెరుగుని చల్లగా చేసి వాటర్ వేయకుండా ఆ చల్లతోనే కలపండి మంచిగా. పిండి కలపడంలోనే ఉంటుంది మజా. పిండి బాగా కలపాలి. ఎంత బాగా కలిపితే బోండాలు అంత బాగా వస్తుంది. నూనె కూడా పీల్చదండి బోండాకి. చాలా బాగా వస్తుందండి. కలిపినాక ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు పక్కకు పెట్టుకోండి. అంత లోపల చట్నీ ప్రిపేర్ చేసుకోవచ్చు. దీని కాంబినేషన్ నేను పల్లి చట్నీ వేసానండి. ఆల్రెడీ నేను పల్లి చట్నీ మీకు వీడియో వేసానండి, ఒకసారి చూసుకోండి. అది కూడా కడాయి పెట్టుకొని నూనె పోసుకోండి. మంచిగా బోండాలు వేసి దానికి ఆ పిండిలో కొంచెం జీలకర్ర, వామ వేసి మంచిగా కలపండి. కలిపినాక బోండాలు చిన్న చిన్నగా వేయండి. ఎంత బాగా వస్తుంది చూడండి. నూనె కూడా పీల్చదండి, చాలా బాగా వస్తుంది. చూడండి ఎంత బాగా వచ్చింది, గోల్డెన్ కలర్. చూడండి ఎంత బాగుందో. సేమ్ మన మైసూర్ బోండా లాగా వచ్చిందండి. టేస్ట్ కూడా చాలా బాగుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. సూపర్ టేస్ట్. మీకు కనుక నచ్చితే కనుక ప్లీజ్ కామెంట్ ఫర్ అస్, ఎంకరేజ్ మీ.